దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో, ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆదివారం ప్రభు యొక్క దినాన్న మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపబడెను. చూడండి, మనం పొరపాటు చేసింది మనం, తప్పు చేసింది మనం, ఈ లోకములో తప్పిపోయింది మనము, దేవునికి విరోధంగా బ్రతికేది మనము. మరి ఎవరికి వాళ్ళే చేసిన తప్పులకి, చేసిన పొరపాట్లకి మనము పొందాల్సిన శిక్ష యావత్తు నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరి శ్రమలు పొందాడు, దెబ్బలు పొందాడు, దెబ్బలు తిన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు తన యొక్క యవ్వనకాల జీవితాన్ని దారబోసిన వాడిగా ఉన్నాడు. కనుకని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్న దినాల్లో నాకెందుకు లేని ఆయన విడిచిపెట్టలేదు. కానీ నువ్వు కావాలని, నువ్వు మంచిగా అవ్వాలని, మారు మనసు పొందాలని, దేవుని ఆరాధించాలని, దేవునికి బిడ్డగా ఉండాలని దేవాది దేవుని కోరిక ఉన్నది. కనుక ఆయన కోరికను మేరకు మరి నా కొరకు నువ్వు దెబ్బలు తిన్నావయ్యా, నా కొరకు శ్రమలు పొందావు, నా కొరకు బాధపడ్డావు. తప్పిపోయింది నేను, దెబ్బలు తిన్నది మీరు. కనుకనే ఈ దినం పోగొట్టుకోకుండా ఈ ఆదివారం నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నీకు కృతజ్ఞత చెల్లిస్తాను. నేను పొందాల్సిన దెబ్బలకి మరి మీరు పొందారు కనుక నేను అందరిని బట్టి కూడా నీ ఇంటికి వస్తాను, ఆరాధిస్తానన్నవారు సిద్ధపడండి, దేవుని ఇంటికి వెళ్ళండి, దేవుడిని ఆరాధించండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.